ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం బయటి వరకు తరిమి కొడదాం. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తాం. ఒక కవి ఉన్నాడు, మాటలతో రాజ్యాన్ని కదిలించాడు. కవిత్వంతో ప్రజల్ని జాగృతం చేశాడు. అతనెవరో తెలుసా? ప్రజల గుండెల్లో ఎప్పటికీ మోగే పేరు, తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం, ది గ్రేట్ కవి కాళోజీ నారాయణరావు. పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన టోపీని చూడు. 1914లో మహబూబాబాద్ జిల్లాలో జన్మించాడు. చిన్న వయసులోనే అన్యాయాన్ని చూసి ప్రశ్నించడం నేర్చుకున్నాడు. నిజాం పాలనలో అందరూ భయంతో మౌనం పాటిస్తే కాళోజీ మాత్రం భయాన్ని కాదు, ధైర్యాన్ని నింపాడు. ఆ కాలంలో కవిత్వం అంటే ప్రేమ, పూలు, పక్షులు. కానీ కాళోజీ చేతిలో కవిత్వం ఒక ఆయుధమయ్యింది. ఒక్క సిరా చుక్క, 1,00,000 మెదళ్లకు కదలిక. ఆయన పదాలు కత్తులు కాదు, కానీ ప్రతి పదం గుండెల్లో తాకే బుల్లెట్లా మారింది. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది. నా గొడవ అది కేవలం కవితా సంపుటి కాదు, ఒక యుగపు గలం. ప్రజల బాధలు, తెలంగాణ గాయాలు ప్రతి పదంలో వినిపిస్తాయి. నన్ను అడుగుతారు ఎక్కడ పుట్టావు అని. ఆ పంక్తి వినగానే ప్రతి తెలంగాణ మనసు ఒక్కసారిగా తడబడుతుంది. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడనో చూడు. కాళోజీ గలం ఆగలేదు. తరతరాల యువతలో అది నినాదమై మార్మోగింది. 2014లో తెలంగాణ ఆవిర్భావం జరిగినప్పుడు ప్రతి వీధిలో, ప్రతి నినాదంలో ఆయన పేరు ప్రతిధ్వనించింది. ఆయన లేని తెలంగాణ ఊహించలేము. తిట్టేవానికి దగ్గరున్నా పర్లేదు, కానీ పొగిడేవానికి మాత్రం దూరంగా ఉండండి. 2002లో కాళోజీ మనల్ని విడిచిపోయాడు, కానీ ఆయన ఆలోచనలు ఇప్పటికీ మన ఊపిరిలో ఉన్నాయి. ఆయన అన్న మాటలు మళ్ళీ గుర్తు చేసుకోండి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల పాలన, కాగితాలపై ఉన్న పదం కాదు. కాళోజీ ఒక కవి కాదు, ఒక యోధుడు, ఒక తాత్వికుడు, ఒక తెలంగాణ ఆత్మ. కాళోజీ పేరు కాదు, స్ఫూర్తి. కాళోజీ నారాయణరావు గారికి శతకోటి వందనాలు. నేనింకా నా నుంచి మా వరకే రాలేదు. మన అనుకున్నప్పుడు కదా ముందడుగు.